నాన్వేషణ వర్సెస్ బయాస్ సన్నీ యాదవ్. లెట్స్ గో గైస్. ఇన్ని రోజులు సోషల్ మీడియా ఎంత బోరింగ్ ఉంది అసలు. బట్ ఇంతలోపే మనకు ఫైటింగ్ అయితే బయటపడ్డది అనమాట. నిజాలు చెప్పు, సోషల్ మీడియాలో గొడవలు లేకపోతే ఇంత బోర్ వస్తుంది మనకు. ఇప్పుడు పిచ్చండి ఇది. ఇప్పుడు మనం అయితే వాళ్ళిద్దరు గొడవను రియాక్ట్ చేయబోతున్నాం అంతే. వాళ్ళిద్దరు ఐ జస్ట్ సర్చ్డ్, నేనైతే నాన్వేషణ వర్సెస్ బయాస్ సన్నీ యాదవ్ మీమ్స్ అని అయితే సెర్చ్ చేసిన అనమాట. ఏమొస్తే అవి చూద్దాం, ఎంజాయ్ చేద్దాం అని. ఎందుకంటే గైస్ ఒకరి గొడవలకు మనం మధ్యలో పోవద్దు అంతే. జస్ట్ వీఆర్ గోయింగ్ టు రియాక్ట్. ఓకే, చలో బిగ్ షౌట్ అవుట్ టు ట్రోల్స్ అడ్డా 2.0 బ్రో కి బిగ్ షౌట్ అవుట్. లైక్ కూడా కొట్టిన గైస్, లైక్ కొట్టండి అందరు, ఫాస్ట్ లైక్ కొట్టండి. ఇగో ఈ ముచ్చటరికేనా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోడు బైక్ మీద పోయినాడంట. అది నాకెందుకు చెప్తున్నారు? ఆవిడ సనిగా ఎట్లా పోయినా నాకు అసలు అర్థమే కాదు. అసలు నాన్ వేసారా అట్లా గాలికి కొట్టుకోబోతున్న కంపని తీసుకొచ్చి తట్టించుకుండేది. టాకింగ్ ఓకే, ఓన్లీ రియాక్టింగ్. మనం రియాక్ట్ చేయాలంతే, ఏం మాట్లాడవద్దు. మళ్ళీ మాట్లాడితే పుసుకున్న మధ్యలో కన్నా అవలాగాలు చేసిన బండి షిప్ లో పోయింది, నేను ఫ్లైట్ లో పోయినా. మరి 45 దేశాలు తిరిగినానంటివి, 2 సంవత్సరాలు కష్టపడినానంటివి, 50 దేశాలు దాటినానంటివి అంటావు చేసేస్తావా? ఏవో కానా స్మార్ట్స్ అన్ని అవలాగాలు చేసిన 5 లక్షల ఫాలోవర్లు వచ్చిండ్రే. ఇదిగో సైకిల్ మీద చాలా మంది పోయిన వాళ్ళంతా హౌలాగాళ్ళు అన్న స్మార్ట్స్ అన్ని షార్ట్ కట్. ఏం తెలివి. నిజం చెప్పాలంటే ఇక్కడ తప్పెవడుందో మనకు అస్సలు తెలియదు అనమాట. మనం జస్ట్ వీఆర్ మనం ఏంటిది, మనము వ్యూవర్స్ కాబట్టి ఎంజాయ్ చేయాలంతే తప్ప. అందుకే నాకు ఏది తెలియదు తప్పెవరుతుంది ఏం కథ అనేది. అండ్ సోషల్ మీడియాలో చూస్తున్నా అంతే, తప్పెవరుందని అసలు ఏడా దొరుకుతలేదు నాకు. మీకు తెలిస్తే మీరు ఎప్పుడు. అండ్ ఇంకోటి, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కూడా ఎప్పుడు నాకు పోలేదు. షిప్ చేసి పోయినా ఫ్లైట్ లో బండి పంపించిన అని చెప్పేసి రీల్ చేసిండు. అది నేనే బైక్ ప్రయాణంలో తల పగిలి చనిపోయిన భయ్య సన్నీ యాదవ్. ఏమిటండి మీరు మాట్లాడేది? గడిచిన 4 సంవత్సరాలుగా మనోడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసిన ప్రతి యాప్ ని ప్రమోట్ చేయడమే కాకుండా అవి లింక్ నొక్కితే 500 రూపాయలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి మరీ చేశారండి. వెయిట్. అసలు గొడవ ఇక్కడ ఎందుకు స్టార్ట్ అయింది? బైక్ ని షిప్ చేసిందని చెప్పినందుకు స్టార్ట్ అయింది. మళ్ళా ఆంచెల్లి నాకేమనిపిస్తుంది అంటే గాయస్, వీళ్ళంతా నిజంగా ఫైటింగ్ కాదనమాట. సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం చేస్తున్నారు ఈ ఫైటింగ్. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు, అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు. వీళ్ళు ఎవరు చేయమన్నారండి? దేనికోసం చేస్తున్నారు చెప్పండి? సమాజంలో దొంగని దొంగ అంటే మీకెందుకు కాలుతుంది? దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? బెట్టింగ్ చేసిన వాళ్ళకి 500 రూపాయలు ఇస్తారు. ఎవరు అడిగారండి వీడిని ఇవ్వడానికి? ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగారా? ఈ అబ్బాయికి నాకు గొడవ ఏం లేదండి. గొడవ అసలు ఏం, ఈ అబ్బాయి చేసిన 100 తప్పులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వెంకటరమణ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? నేను 3 ముక్కలు చెప్తాను. నేను ఇండియా నుంచి అమెరికాకి బండి మీద పోయినా, అందరూ బండి మీద పోయినా అన్నారు. ఎక్కడ వెళ్ళారా అని చూసాను వీడియో. చూసా ఆ రోజు వీడియో చూస్తే ఫ్లైట్ లోనే ఉంది. వీడు కూడా ఫ్లైట్ లోనే వెళ్ళాడు, బండి షిప్ లో వెళ్ళింది. అవునా? అరే ట్రావెలింగ్ అండ్ టూరిజం మాస్టర్స్ చేశాను, నాకు తెలుసురా. పండిపోయింది ఇక్కడ రంగేశం అంతే. నిజంగా గైస్ కరెక్ట్ చెప్పాలంటే ఇట్లా మాట్లాడి వీడియోస్ చేయడం అంటే తప్పనే అంటాను. నాన్వేషన్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రోవర్సీ స్టార్ట్ చేసింది నాన్వేషన్ అనే ప్రపంచ యాత్రికుడు. అండ్ ఇట్లా మళ్ళా సంబంధాలు ఏమైనా ఉన్నాయండి? వాడి బండిని షిప్పింగ్ చేసి వాడికి ఫ్లైట్ టికెట్లు కొని వాడికి హోటల్ రూములు తీసి అంత అవసరం ఏంటి? సోలోగా చేయలేవా? ఒంటరిగా పుట్టావు, ఒంటరిగా పోతావు, ఏ ఒంటరిగా జాగింగ్ చేసుకోలేవా? ఏది రోస్టింగ్ చేశాను సరదాగా. తెలంగాణ యాసలో అట్టుంటది ఇట్టుంటది అని ఫన్. అంతా చేసిందంతా చేసి రోస్టర్ డైలాగ్ గాయస్తుంది. అంతా రోస్ట్ అంతా చేసి ఫుల్ వీడియో చేసేసి
జస్ట్ ఫర్ ఫన్ గాయ్స్. ఎవరికన్నా మనోభావాలు దెబ్బతిన్నాయంటే దెబ్బకు ఆయింట్మెంట్ రాసుకుంటే పిచ్చిక్కిపోతున్నాడు, ఫైర్ అయిపోతున్నాడు. See, నువ్వు ఉన్నమాట అంటే పులికి వస్తుంది, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నావు నాకు అర్థం అవ్వట్లేదు. జస్ట్ ఇస్ ఫన్ బ్రో, సరదా జస్ట్ ఫర్ ఫన్. బెట్టింగ్ యాప్ లో సైన్ అప్ అయ్యి అమ్మకి గాజులు కొన్నాను, నాన్నకి కారు కొన్నాను, తమ్ముడికి బైక్ కొన్నాను, ఇంట్లో అప్పులన్నీ తీర్చేసాను, మీరు కూడా సైన్ అప్ అవ్వండి, సైన్ అప్ అయితే 500 ఇస్తాను అన్నారు. తప్పు కదా అది? తప్పు తప్పురా. ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి. సో కరెక్ట్ చెప్పాలంటే ప్రమోషన్స్ దగ్గర చాలా మంది యూట్యూబర్స్ చేస్తారు ఇలాంటి తప్పు. అఫ్ కోర్స్ గాయస్, ఇప్పుడు బెట్టింగ్ ని నమ్మడం నమ్మకపోవడం అనేది వ్యూవర్స్ చేతులు ఉండాలి. ఒకవేళ వాళ్ళు నమ్మేటట్టు చేసిరంటే ఓకే తప్పే అది, బట్ ఇక ఏం చేయలేం మనం దానికి. నువ్వు కంటెంట్ ఎక్కడ చేసావు చెప్పు, వేర్ ఇస్ కంటెంట్? ఒక్కటి అది కరెక్ట్ మాట్లాడాలంటే కంటెంట్ నీ దగ్గర కూడా లేదని. తప్పు 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 అని చెప్తే తప్పు, సమాజంలో మీ అందరూ తెలుసు కదా, తప్పు తప్పు అని చెప్తే చాలు, ఇంకా వాళ్ళని యాదవ కింద చూస్తారు. వాడు విండండి మోస్ట్ బార్బేరియస్. పేరుకే సబ్స్క్రైబర్స్, వ్యూస్ ఏమైనా ఉన్నాయా నీకు? పేరుకి మాత్రమే సబ్స్క్రైబర్స్, వ్యూస్ ఏమైనా? సో యా, వ్యూస్ అనేది కొందరికి వస్తాయి, కొందరికి రావు. లైక్ మీ, ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ 1K ఉంటారు, వ్యూస్ 300 వస్తారు. ఏం కాదు guys, మనకు కూడా వ్యూస్ వస్తాయి. ఫ్యూచర్లో మన మీద మనం కూడా ఏదో కంట్రోవర్సీలు ఉంటాం పక్క. పిచ్చండి ఇది. ఉన్నాయా? లోపలేం లేదు, డొల్లా. తల్లిని కూతురు ఇద్దరిని లేపుకెళ్ళిపోయాడు అస్సాం. అస్సాం పోతే నా దగ్గరికి వచ్చింది పంచాయతీ. కావాలంటే చేస్తాను, తీసి వీడియో చేయమంటే చేస్తాను. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఓకే, ఆ యాప్ పేరు చెప్పడానికి అవ్వదు, ఆ యాప్ చెప్తే ఆ యాప్ నొక్కితే చాలు లక్షలు పోతుంది. ఆ యాప్ని ప్రమోట్ చేసి ఆ లింక్ ఓపెన్ చేస్తే 1000 రూపీస్ ఇస్తాను అన్నాడు ఎదవా. అంటే నన్ను వెధవ అనేస్తారా? అవును రా, దొంగ వెధవా. తెలంగాణ ముద్దుబిడ్డ బయ్యా సన్నీ యాదవ్, నీకు నాకు లొల్లొద్దు, ఇక్కడతో బంద్ చేయి ముచ్చట. వాట్ ఆర్ యూ టాకింగ్ రే? లొల్లొద్దు అంటారేంటి భయ్యా? మీరు లొల్లి స్టార్ట్ చేసిరంటే లొల్లి కావాల్సిందే, గొడవ పడాల్సిందే, ఫైటింగ్ జరగాల్సిందే. నాన్ వేసిన వర్సెస్ బయాస్ అన్ని, ఇటు నుంచి నాన్ వేసిన, ఇటు నుంచి బయాస్ అన్ని పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తున్నా, బట్ ఏదో ఒకటి అయితే వేయాలి. బట్ ఇట్లా లొల్లి ఆపేయద్దు మధ్యలో సోషల్ మీడియాలో. బోర్ కొడుతుంది నాకు, కొంచెం గొడవ పెట్టుకుని. పిచ్చండి ఇది. ఎరా నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు గుడ్ మార్నింగా? ఈ రోజైతే మాత్రం నా ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. ఈ రోజైతే మాత్రం నా గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ప్రపంచంలోనే ద నెంబర్ 1 మోస్ట్ కుళ్ళుబోతు యూట్యూబర్ అండ్ అంటే ఈర్ష మహారాజ్ గురించి. అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోయింది. మీకు ఒక 2-3 డేస్ నుంచి యూట్యూబ్ లో గొడవ స్టార్ట్ అయింది, మీకు తెలుసు కదా. తెలిసిన వాళ్ళతో ఏంటి మాటలు. ఒక రీల్ అయితే పెట్టినా, అది బాగా వైరల్ అయిపోయింది యూట్యూబ్ లో అండ్ అంతే ఇన్స్టాగ్రామ్ లో. మనోడికి ఇంకా ఫుల్ కుళ్ళు పుట్టేసింది అనమాట. ఫస్ట్ ఇండియా నుంచి నేనంటే ఎక్కడ రైడ్ చేయకుండా డైరెక్ట్ గా నేను అమెరికాకి బైక్ షిప్ లో పంపించేసి, అండ్ నేను ఫ్లైట్ లో వెళ్ళిపోయి ఇంకా నేను అమెరికా వచ్చేసిన అని చెప్పేసి సబ్స్క్రైబర్స్ ని అండ్ వ్యూవర్స్ అందరినీ కూడా మోసం చేసిన అని చెప్పేసి ఒక షార్ట్ అయితే పెట్టిండు. ఏదైతే వైరల్ అయిందో షార్ట్ మీరు క్లియర్ గా చూస్తే, మళ్ళీ ఒకసారి చూడండి ఆ షార్ట్ ని. మెక్సికో నుంచి నేను యుఎస్ఏకి ఎంటర్ అవుతున్నా బై రోడ్ అని చెప్పేసి, అయినా కూడా ఈయన కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి నేను బైక్ షిప్ లో వేసుకొని వెళ్ళినా అని చెప్పేసి చెప్పిండు. అవును, క్లియర్ గా ఉందిగా. పాకిస్తాన్ లో పోలేము, చైనాలకి పోలేము, మయన్మార్ లకు పోలేము. ఎట్లా అని ఆలోచిస్తే మాకు ఇంకా షిప్పింగ్ చేయడం ఒకటి ఆప్షన్ కనిపించింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మళ్ళీ మలేషియాలో పార్క్ చేసిన బైక్ ని తీసుకొని మేము ఆస్ట్రేలియాకి వెళ్ళాం అనమాట. ఏది ఆస్ట్రేలియా కూడా షిప్ చేసినాం, ఎందుకంటే మలేషియా నుంచి ఆస్ట్రేలియాకి రూట్ లేదు కాబట్టి మేము షిప్ చేసినాం. నాన్ చేసిన తప్ప, బిఎస్వై తప్ప. అరే ఏంట్రా, నాకు బుర్ర పేలిపోతుందిరా భయ్యా ఈ వీడియోలు చూస్తుంటే. సో షిప్పింగ్ చేసినా అంటుండు, ఆయనేమో షిప్పింగ్ చేసిండు అంటుండు, ఈయనేమో నేను చేసినా అంటుండు. వ్యూవర్స్ ఏమో నాకు అర్థమైతలేదు అంటున్నాం. కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో ఈయన కన్నా కొంచెం హై పొజిషన్ లో వాళ్ళందరినీ తొక్కేయాలి. ఎలా కనిపిస్తున్నాను నీకు? విలన్ గా కనిపిస్తున్నా?
మూవీ ట్రైలర్స్ ఉంటాయి కదా యూట్యూబ్ లో, దానిలో స్టార్టింగ్ లో కూడా 2-3 సెకండ్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఈయన దాని గురించి ఎవరి గురించి మాట్లాడరు. మీరు నిజంగా ఉంటే ఫస్ట్ అక్కడ యుద్ధం చేయమని చెప్పండి. ఈయన చెయ్యడు, ఎందుకంటే దంచి పంపిస్తారని ఈయనకి భయం. భయం వేస్తోందా? భయమా నాకా? ఈయన ఇంకా ఏంటంటే ఏమనంటే పర్సనల్స్ విషయానికి వస్తాడు. ఇక ఉమా తెలుగు ట్రావెలర్ కి కళ్ళ కింద మచ్చలు ఉన్నాయని. ఈ ముడతలేంట్రా? బ్రో వాట్ ఈస్ దిస్ గోయింగ్ లాంగ్? నాకు అసలు అర్థమైతలేదు. అసలు ఈ గొడవ ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతే ఒక్క ముఖానం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ స్టార్ట్ అయింది షిప్పింగ్ గురించి. షిప్పింగ్ మీదకి వెళ్ళి ప్రమోషన్స్ కాడికి వచ్చారు. సరే ప్రమోషన్స్, అరే ఏంట్రా గొడవ, ఎంటర్టైన్మెంట్ లేదు భయ్యా కొంచెం. మసాలా ఆడిరు గొడవలో. ఓకే గైస్, ఈరోజుకి వీడియో అంతా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏమో చిన్న వీడియో ఏందో పెద్ద వీడియో ఏందో ఐ డోంట్ నో, బట్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై, టాడా, అవైతుంది నెక్స్ట్ వీడియో. బై బాయ్.